పెద్ద నోట్ల రద్దు సామాన్యుడి మీద ఎంత ప్రభావం చూపుతుందో ఏటీఎంల వద్ద క్యూలు కడుతున్న జనాన్ని చూస్తే అర్థం చేసుకోవచ్చు. సాధారణ ప్రజల మీద అంత ప్రభావం చూపిస్తున్న ఆ నిర్ణయం రాజకీయ పక్షాలని కూడా గందరగోళానికి గురిచేస్తోంది. ముఖ్యంగా పవర్లో ఉన్న పార్టీలపై కూడా ఆ ఎఫెక్ట్ గట్టిగానే రిఫ్లెక్ట్ అవుతోంది. షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన పార్టీ కార్యక్రమాలని వాయిదా వేసుకోవాల్సి వస్తుందట వారికి. అసలు ఈ పరిస్థితి కారణమేంటో మీరే చూడండి. ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయంతో నల్లధనం ఎంతవరకు బయటకు వస్తుందో లేదో తెలియదు కానీ పెద్ద నోట్ల బ్యాన్ ఎఫెక్ట్ రాజకీయ పక్షాలపై గట్టిగానే ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ నిర్మించాలనుకున్న కార్యక్రమాలన్నీ వాయిదాల బాట పడుతున్నాయి. పెద్ద నోట్ల రద్దుతో ప్రభుత్వ ఆదాయానికి పెద్ద గండే పడినట్లు కనిపిస్తోంది. హడావుడిగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన తెలంగాణ సర్కార్ ఆ నిర్ణయంతో జిల్లా కేంద్రాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంటుందని, తద్వారా ఎక్కువ మొత్తంలో నిధులు వస్తాయని భావించింది. పది జిల్లాలను 31 జిల్లాలుగా విభజిస్తూ ప్రకటించిన తర్వాత ప్రభుత్వం ఆశించిన విధంగానే రియల్ ఎస్టేట్ వ్యాపారం చురుగ్గా సాగి భూముల రిజిస్ట్రేషన్ల రూపంలో ఆదాయం పెరుగుతూనే వచ్చింది. అయితే కేంద్రం పెద్ద నోట్లపై తీసుకున్న నిర్ణయంతో ఆ రియల్ భూమి దెబ్బతింది. ఇప్పట్లో అది మళ్లీ కోలుకుంటుందన్న ఆశలు ప్రభుత్వ వర్గాల్లోనే కనిపించడం లేదు. ఆ క్రమంలో రాష్ట్ర బడ్జెట్కు ఎదురుకానున్న ఇబ్బందులతో పాటు వాటిని ఎలా పూడ్చుకోవాలన్న దాని మీదే కేసీఆర్ సర్కారు పెద్ద కసరత్తు తెచ్చేస్తోంది. అందుకే పార్టీ జిల్లా అధ్యక్ష పదవులు, కొన్ని కార్పొరేషన్లకు చైర్మన్ల పదవుల నియామకం కూడా వాయిదా పడిందట. వాస్తవానికి 2 వారాల క్రితమే కొత్త జిల్లాలకు కొత్త న్యాయకత్వంతో పాటు రాష్ట్ర పార్టీ కార్యవర్గంలో మార్పులకు టీఆర్ఎస్ శ్రీకారం చుడుతుందని భావించారు. అందులో భాగంగా 1-2 రోజుల్లో జిల్లా కమిటీలు, రాష్ట్ర కార్యవర్గంతో పాటు పార్టీ అనుబంధ సంఘాలకు నాయకుల్ని కూడా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతుండగానే కేంద్రం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకుంది. దాంతో కొత్త కమిటీల ప్రకటన అన్న ఊసే లేకుండా పోయింది గులాబీ పార్టీలో. మొత్తం మీద కొత్త పదవుల కోసం ఎదురు చూస్తున్న వారు పెద్ద నోట్ల రద్దుతో టీలా పడిపోయినట్లే కనిపిస్తున్నారు. పదవచ్చాక కనీసం 100 మందితోనైనా ర్యాలీలు నిర్వహించడం పొలిటికల్ సంప్రదాయంగా వస్తోంది. దానికి పెద్ద ఎత్తున ఖర్చు సహజమే. ఇప్పటికిప్పుడు అలాంటివి జరిగితే రాష్ట్ర సర్కారుకు ఇబ్బంది. అందుకే గులాబీ ప్రభుత్వం పదవుల పందారానికి తొందరపట్టం లేదంట. అదలా ఉంటే ఇప్పుడు కేంద్ర నిర్ణయంతో మున్ముందు ఎలా అని రాష్ట్ర ప్రభుత్వం మల్లకులాలు పడుతున్న పరిస్థితుల్లో ఏ టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ వద్దకు వెళ్లి పదవుల విషయం ప్రస్తావించే సాహసం చేయలేకపోతున్నారంట. గులాబీ బాస్ కూడా ఇప్పుడు పదవుల పందారంపై నజర్ పెట్టడం లేదంట. అందుకే కార్పొరేషన్ పదవులు ఆశిస్తున్న వారంతా ఈ వాయిదా ఎఫెక్ట్ తో తెగ ఇదైపోతున్నారంట. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి డిసెంబర్ 2తో 2.5 ఏళ్లు పూర్తవుతాయి. ఆ సందర్భంగా గులాబీ దళం భారీ బహిరంగ సభను కూడా నిర్వహించాలనుకుంది. 2.5 ఏళ్లలో ఏం చేశాం, మరో 2.5 ఏళ్లలో ఏం చేయబోతున్నామన్న అంశాలను ప్రజలకు వివరించాలనుకుంది. అయితే ఇప్పుడు అది కూడా వాయిదా పడినట్లే కనిపిస్తోంది. డిసెంబర్ 2న సభ నిర్వహించే ఆలోచన టీఆర్ఎస్ కి ఉంటే ఇప్పటికే భారీ ఎత్తున ప్రచారం నిర్వహించేది. గడువు రోజుల్లోకి వచ్చిన ఆ దిశగా పార్టీ నాయకులు ఎలాంటి సంకేతాలు ఇవ్వటం లేదు. ఆ సైలెన్స్ ని బ్రేక్ చేద్దామని ప్రయత్నిస్తే సభ పెట్టే ఆలోచన వాయిదా వేసుకున్నట్లు పార్టీ ముఖ్య నేత ఒకరు చెప్పుకొచ్చారు. మొత్తానికి పెద్ద నోట్ల రద్దు వ్యవహారం పవరున్న పార్టీ వారికి కూడా పెద్ద టార్చరే పెడుతున్నట్లు కనిపిస్తోంది.